చొప్పదండి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గ్రామాల్లో వసతుల కల్పనకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తామన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పర్యటించిన ఆయన 2,59,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని పలు గ్రామాలలో 2,59,00,000 ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. మండల కేంద్రంలో ఎంపీ ల్యాండ్స్ నుండి 23,50,000 నిధులతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ చౌక్ నుండి అంగడి బజార్ వరకు నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అంతకుముందు పూడూరు నుండి కొడిమ్యాల వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కొడిమ్యాలకు చేరుకున్న బండి సంజయ్ మేడిపల్లి సత్యం అంబేద్కర్ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉపాధి హామీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభం చేసినట్టుగా తెలిపారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయంలో అభివృద్ధిపై దృష్టిని సారిస్తామన్నారు. కొడిమ్యాల మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులకు సంబంధించి 3,50,00,000 రూపాయల ఎంపీ ల్యాండ్స్ మరియు నిధులు కలిపి ఈరోజు ఈ రోడ్ల ప్రారంభోత్సవాన్ని అందరం కలిసి ప్రారంభించడం జరిగింది. కొడిమ్యాల హెడ్ క్వార్టర్లో శివాజీ స్టాచ్యూ నుంచి అంగడి బజార్ వరకు కూడా చాలా రోజుల నుంచి ప్రజలందరూ తిరుగుతున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆ రోడ్ను అందరం కలిసి ప్రారంభోత్సవం చేస్తాం. ఇక్కడ నుండి ప్రజల యొక్క చిరకాల కోరికను తీర్చడం ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు ఇతర గ్రామాల్లో ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపీ ల్యాండ్స్తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకే వేదికగా అందరం కలిసి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా కలిసి ఉంటే అభివృద్ధి ఏ విధంగా సాధ్యమవుతుందో చూపట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకటి రాబోయే రోజుల్లో అందరూ కలిసి ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అందంగా తీర్చిదిద్దే పని చేస్తాం. ఇంకా ఎక్కువ నిధులు గతంలో తీసుకొచ్చినాం. రాబోయే రోజు కూడా అందరం కలిసి తీసుకొస్తామని చెప్పి హామీ. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారంతో ఇలా అభివృద్ధి కార్యక్రమాలను ఈ చొప్పదండి నియోజకవర్గంలో అమలుపరచడం జరుగుతుంది. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడతాం, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తాం. మిగతా 5 సంవత్సరాలు మా దృష్టి అంతా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి మీదనే దృష్టి పెడతాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో రాజీ పడకూడదని చెప్తున్నారు. మన ఇక్కడ కరీంనగర్కు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా ఈ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి దగ్గర కూడా భాగస్వాములు అవుతారు. మేము ఈ సంవత్సర కాలంలోనే ఈ మండలంలో పాటు పక్కనున్న 5 మండలాల్లో కూడా ఈజీఎస్ కానీ ఇతరత్ర పనులు కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రజలు ఏ అవసరం ఉన్నా కూడా వారికి నిరంతరం అందుబాటులో ఉండి వారు అడిగిన పని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. థ్యాంక్ యూ.